హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఈరోజు 26th సెప్టెంబర్ 2025. ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 అక్టోబర్ దాకా టైం అయితే ఉన్నదనమాట. ఇంకా కూడా ఫీజు పే చేసుకున్న దానికి 17 అక్టోబర్ 2025 టైం అయితే ఉంది. ఇంకా అప్లికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఏదైతే ఉందో, అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి 3 days టైం అయితే ఇస్తారు. 24th అక్టోబర్ నుంచి 26th అక్టోబర్ వరకు. ఇంకా కూడా మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో నవంబర్ లేదంటే డిసెంబర్ 2025 కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకా మనం వేకెన్సీ విషయానికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో ఢిల్లీ పోలీస్, మేల్లో ఒక 142 ఉన్నాయి, ఫీమేల్లో ఒక 70. అలాగే మనకి ఎస్ఐజిడి ఇన్ క్యాప్స్ ఏదైతే ఉన్నాయో సిఏపిఎఫ్స్కి సంబంధించి వేరియస్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో చూసుకుంటే కనుక సిఆర్పిఎఫ్లో మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని ఒక 1029 ఉన్నాయి. ఇంకా బిఎస్ఎఫ్లో 223, అలాగే ఐటీపీబీలో ఒక 233, అలాగే సిఐఎస్ఎఫ్లో 1294, ఎస్ఎస్బీలో ఒక 82. టోటల్గా ఈ మనకి ఎస్ఐజిడిలో ఒక 2800 వేకెన్సీస్ అండి. టోటల్గా వచ్చేసరికి మనకి దాదాపుగా 3000+ వేకెన్సీస్ అయితే అవి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ssc.gov.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అనే బటన్ ఉంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క ఓటీపీ వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది. కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అంటే 4 steps అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 times ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నో అని పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట. బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ ఐడిలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, టీసీ అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th class ప్రకారం ఈ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మేల్ అయితే ఇస్తే
కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారో దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట సెకండ్ టైము. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి, లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది, అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాము, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట. మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం
రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీఆర్ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి లైవ్ ఎగ్జామినేషన్స్ అని కొన్ని ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నటువంటి అన్నీ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి SIN ఢిల్లీ పోలీస్ అండ్ CAPF ఎగ్జామినేషన్ 2025 సంబంధించినటువంటి SSC CPO అనమాట. ఈరోజు స్టార్ట్ అవుతుంది 26 సెప్టెంబర్, 16 అక్టోబర్ ఒక టైం అయితే. ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఫీజు ఎలా పే చేసుకోవాలి, సిగ్నేచరు, ఫోటో సంబంధించినటువంటి హిందీలో ఇంగ్లీష్ చదువుకోవచ్చు అనమాట. ఫిల్ ఫామ్ అనాలి. ఫిల్ ఫామ్ అంటే మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడైతే ఇవన్నీ కూడా మనకి నాన్ ఎడిటబుల్, అంటే మన ఫస్ట్ నుంచి 18 కాలమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ పేజీలో 1 నుంచి 18 వరకు మనకి కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నాన్ ఎడిటబుల్, అంటే ఇవన్నీ ఎడిటబుల్ కాదన్నమాట చేసుకోవటానికి. వాటిని ఎడిట్ చేసుకోవాలంటే మనకి డాష్ బోర్డ్లో స్టార్టింగ్లో చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మనం రైట్ సైడ్ టాప్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీకు ఏదైనా ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు. ప్లస్ కొంచెం మనం అలా కిందకు వచ్చేస్తే మన 18 కాలం వరకు కావాలంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో మనం మార్చుకోవచ్చు. ఇక్కడైతే నాన్ ఎడిటబుల్ అనమాట. నెక్స్ట్కి వెళ్ళొచ్చు. ప్లస్ మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట, అంటే గ్రాడ్యుయేషనా, పీజీనా, పిహెచ్డీనా, ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి డిగ్రీ అయితే ఉండాలి కంపల్సరీగా. సో మీకు కానీ పీజీ కూడా చేస్తుంటే తీసుకోవచ్చు, లేదంటే డిగ్రీ అయితే డిగ్రీ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కింద వచ్చేసరికి మనకి క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ దిస్ వేకెన్సీస్ అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, లేదంటే ఈక్వలెంట్ టు గ్రాడ్యుయేషన్ కానీ, లేదంటే కనుక డీమ్డ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకు కంపల్సరీగా అయితే ఉండాలి. సో జనరల్గా అందరికీ డిగ్రీ ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ గ్రాడ్యుయేషన్ అనేది మీరు పాస్ అయ్యారా, లేకపోతే ఈ సంవత్సరం అపీరింగ్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కనుక ఈ ఆప్షన్ తీసుకోవాలి, అంటే అపీరింగ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు 2025 అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదు ఆల్రెడీ పాస్డ్ అయితే పై ఆప్షన్ తీసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏ సంవత్సరంలో పాస్ అయ్యామనేది ఒక పర్టికులర్గా ఆ యొక్క ఇయర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ పాసింగ్ అనమాట సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలి. ఇంకా స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే ఆ డిగ్రీ చేశారు, అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డు, లేదంటే కనుక యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి, లేదంటే మనకు ఒక అదర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లిస్ట్లో లేనిది ఏదైనా ఉంటే మీరు అప్పుడు మాత్రమే అదర్స్ తీసుకొని ఎంటర్ చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ని మీరు
సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా రోల్ నెంబర్, డిగ్రీకి సంబంధించిన రోల్ నెంబర్ ఉంటుంది, ఆ యొక్క మార్క్స్ మెమోలో కానీ సర్టిఫికేట్లో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ సిజిపిఏ సిస్టంలో ఉంటే ఎంత సిజిపిఏ వచ్చిందని ఎంటర్ అయితే చేసుకోవాలి. లేదు మీరు మార్క్స్ సిస్టంలో పర్సంటేజ్ ఇస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా పర్సంటేజ్ అయితే వేసుకోవచ్చు. ప్లస్ మన సిఏపిఎఫ్కి అప్లై చేస్తారు కాబట్టి హైట్ వచ్చేసరికి మనకి మేల్ క్యాండిడేట్స్కి 170, చెస్ట్ 80, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ మేల్కి 162.5, అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 154 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ అనమాట జనరల్ క్యాండిడేట్స్కి, ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీమేల్ 154 సెంటీమీటర్స్ అనేది సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఒక కాలం ఉందన్నమాట, 21st కాలం అనేది మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించింది అనమాట. మీ యొక్క ఓబీసీ కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక ఓన్లీ మీకు ఢిల్లీకి సంబంధించిన ఆ యొక్క లిస్ట్లో మాత్రమే మీ యొక్క ఓబీసీ కేటగిరీ ఉంటే అప్పుడు మాత్రం మీ యొక్క ఢిల్లీ పోలీసుకి మాత్రం మీకైతే ఓబీసీ కోటా అయితే వస్తుంది. ఇంకా అదర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సిఏపిఎఫ్కి సంబంధించి మిమ్మల్ని యూఆర్గా కన్సిడర్ అయితే చేస్తారనమాట. అంటే సెంట్రల్ లిస్ట్లో కనుక మీ కేటగిరీ లేకపోతే ఓన్లీ ఢిల్లీ లిస్ట్లో మాత్రమే ఉంటే అప్పుడు ఢిల్లీ పోలీస్ ఎస్ఐకి సంబంధించి మాత్రం మీకు ఓబీసీ కోటా వస్తుంది, సిఏపిఎఫ్ ఎస్ఐకి సంబంధించి యూఆర్ కోటా వస్తుంది అనమాట. అదైతే ఆ ఓబీసీ వాళ్ళకి ఇక్కడ మనకి హైలైట్ అయితే అవుతుంది, మీరు ఎస్ఐ అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు సెంట్రల్ లిస్ట్లో లేదు కాబట్టి ఢిల్లీ పోలీసులకు సంబంధించి మాత్రమే మీకు కోటా అయితే వస్తుంది అనమాట. సో అదైతే చూసుకోవచ్చు మీరు. ఇంకా ఎక్సర్వీస్ మీద తెసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సో ఈ రెండు ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోయినాయి. ఆర్ ఈ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్, మీరు ఢిల్లీ పోలీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఆల్రెడీ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే ఈ రెండు నో పెడితే సరిపోతుంది అనమాట. ప్లస్ మీకు ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ కనుక ఉంటే కనుక మీకు డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్గా ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో కనుక ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట, ఏ స్పోర్ట్ అనేది అడుగుతారు, బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ ఏంటి అనేది మెన్షన్ అయితే మనం చేసుకోవాలి, లేకపోతే నో పెడితే సరిపోతుంది. ఇదైతే ఎస్ పెట్టుకోవాలన్నమాట. 28th కాలం డిఓపిటి అని ఉంటుంది అనమాట డిపార్ట్మెంట్, వాళ్ళైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి ద్వారా ఎంతమంది రాశారు, ఎంతమంది జాబ్ వచ్చింది ఏంటి అనేది వాళ్ళ ఒక రిపోర్ట్ కోసం ఎస్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకో కాలం ఉందన్నమాట 27 అంటే ఏజ్ రిలాక్సేషన్. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 20 to 25 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ చూసుకుంటే మనకి ఇక్కడ 1st August 2025 అనేది కట్ ఆఫ్ డేట్కి మీకు 20 to 25 ఇయర్స్ ఉండాలి. అంటే జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి అంటే ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారన్నమాట. 2nd August 2000 అలాగే 1st August 2005 ఈ రెండు డేట్స్ మధ్య కనుక మీరు బారన్ అయి ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి అదనంగా అంటే మనకి 5 years SC ST అంటే 30 years వరకు వాళ్ళకి అవకాశం అయితే, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 years కాబట్టి 28 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడాను 3 years కాబట్టి 28 years వరకు అవకాశం అయితే ఉంటాయి. దాని ప్రకారం మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుని ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే మీరు ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ ఆధారంగా సెలెక్ట్ అయితే చేసుకుంటే మీకు ఆ యొక్క రిజర్వేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ కోసం మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. మొదట్లో సిఆర్ అంటే మనకి సెంట్రల్ రీజియన్ అని, అలాగే మనది వచ్చేసరికి సదరన్ రీజియన్. మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మన సదరన్ రీజియన్ కొంచెం కిందకు వచ్చేస్తే మనకి ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సిద్దిపేట, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో మీకు కావాల్సినటువంటి ఒక 3 ఆప్షన్స్ అనేది మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎస్ఆర్ అని టైప్ చేస్తే ఫస్ట్ కొంచెం కీబోర్డ్లో అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. సో ఉన్న వాటిల్లో మీకు దగ్గరగా ఉన్నది ఏదైతే అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు కనుక ఎన్సీసీ ఏదైనా ఉంటే కనుక ఇక్కడైతే మీకు ఉపయోగపడుతుంది అనమాట. మీకు ఎస్ అయితే పెట్టుకుంటే అది ఏనా బీనా సీనా అనేది ఆ సర్టిఫికెట్ మెన్షన్ చేయాలన్నమాట. ఉంటే పెట్టుకోవచ్చు మీరు, లేకపోతే ఈ రెండు మీరు నో పెట్టేస్తే సరిపోతుంది. ఒక మొబైల్లో కనుక ఈ యొక్క క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట, దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్న బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మనం ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు. ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ టు రీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్ ఈ బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట. పెద్దగా నీట్గా ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 centimeters విడ్త్ 2 centimeters హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది. లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు. ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు. ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్ కంటెంట్స్ నాట్ వెరిఫైడ్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.